శివయ్య అనుగ్రహం లేనిదే మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేము. ఆయన పిలుపు లేనిది మనం అరుణాచలంకైతే వెళ్ళలేము. కొన్ని మాటలు మనం వింటే కాదు, వాటిని ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఈ మాట నేను ఎందుకన్నానంటే, మేమందరం చాలా మంత్స్ నుంచి అయితే అరుణాచలంకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. కానీ చిన్న చిన్న రీజన్స్ వల్ల అయితే మేము అనుకున్న ప్రయాణం అయితే క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్‌గా ఆ శివయ్య అనుగ్రహించాడు. మాకు అరుణాచలం నుంచి పిలుపైతే వచ్చింది. మేమందరం అయితే ఈరోజు అరుణాచలంకైతే స్టార్ట్ అయిపోతున్నాము. మేమందరం అయితే 6 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో, మేమైతే అరుణాచలంకి వెళ్ళడానికైతే ముందు ఆ గణపతినైతే దర్శించుకొని, అంటే కాణిపాకం వెళ్ళి ఆ గణపతిని దర్శించుకొని, తర్వాత అక్కడి నుంచి సిరిపురంలోని గోల్డెన్ టెంపుల్ ఫైనల్‌గా వచ్చి మేమనుకున్న అరుణాచలంకైతే స్టార్ట్ అయితే అవుతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అక్కడ రూమ్స్‌లో ఎక్కడ స్టే చేయాలి, అండ్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 అష్టలింగాల్ని ఎలా దర్శించుకోవాలి, మనం దర్శించుకున్న తర్వాత మనకి ఎలాంటి ఫలితం వస్తుంది, వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. సో, ప్రెజెంట్ నేను చూపిస్తుందయితే బారా షాహీద్ దర్గా అండి. సో, మీ అందరికీ తెలుసు నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత ఫేమసో, దేశ విదేశాల నుంచి అయితే ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి మన నెల్లూరులో ఉన్న ఫేమస్ అయిన రొట్టెల పండుగ అయితే జరుపుకుంటారు. ఈ మంత్ 26న అయితే ఈ రొట్టెల పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. సో, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మన నెల్లూరులో అంటే రొట్టెల పండుగ అయితే అంత ఫేమస్ అండి. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో, మేమైతే కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో, మేము స్టార్టింగ్ అయితే హైవే మీద నుంచి అయితే వెళ్తున్నాము. మా ప్రయాణం ఎలా సాగింది, అక్కడ ఎలా జర్నీ జరిగింది, మేము ఎలా స్టే చేసాము, మొత్తం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొండలైతే సాక్షాత్తు ఆ తిరుపతి కొండలండి. సో, మీరు చూస్తుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి పడుకుంటే ఆ రూపం ఎలా కనిపిస్తుందో, సో, అలాంటి రూపం అయితే కనిపిస్తుంది. మేమైతే కెమెరాలో క్యాప్చర్ చేస్తుంటే క్లియర్‌గా వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తున్నారు. సో, తిరుపతి మీద అయితే వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆ తిరుపతి కొండలైతే మేము దర్శించుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాము. తర్వాత దారి మధ్యలో చాలా కొండలైతే కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని హిస్టరీ అయితే చాలా ఉన్నాయంట వీటిలో. సో, మాకైతే ఐడియా లేదు. ఫైనల్‌గా వచ్చేసి మేమైతే కాణిపాకంకి అయితే రీచ్ అయ్యాము. సో, కాణిపాకంలో ఆ గణపతిని దర్శించుకొని తర్వాత వేలూరుకి వెళ్ళాలని చెప్పాను కదా! ఫస్ట్ అయితే మేము కాణిపాకంకి వచ్చేసి ఇక్కడ దర్శనం అయితే మేము ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చే టైంకి 1:00 అయితే అయ్యింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము స్టార్టింగ్ కార్ అయితే ఇప్పుడే ఎంటర్ అవుతుంది కదా! ఫైనల్‌గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదా! మనకి కాణిపాకం అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. 1:00 అయింది. అప్పటికి కూడా ఎండ అయితే కొంచెం బీభత్సంగానే ఉంది. వెళ్ళేసి ఇక్కడ దీపం పెట్టేసి క్యూ లైన్‌లో వెళ్తున్నామనమాట. క్యూ లైన్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఫోన్స్ ఏమన్నా డిపాజిట్ చేయాలంటే మనం ఇక్కడ డిపాజిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ అయితే అలో ఉండవు. ఫైనల్‌గా మేము దర్శించుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. సో, అందుకే నేనైతే ఇక్కడ వరకైతే ఫోన్స్ అయితే మనకి అలో ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనం కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడే ప్రసాదాలు అయితే ఇస్తుంటారు. లడ్లు కానీ, వడ, పులిహోర అయితే ఇస్తుంటారు. సో, మేమైతే అక్కడ కూడా తీసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయితే అయిపోయాము. తర్వాత ఆఫ్టర్‌నూన్ అవుతుంది కాబట్టి మేము దారి మధ్యలోనే వచ్చేసి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్‌కి అండ్ సిరిపురం రావడానికి మాకైతే ఈవినింగ్ టైం అయితే పట్టింది. సో, ఈవినింగ్ టైం అయితే మేము గోల్డెన్ టెంపుల్‌కి అయితే వచ్చేసాము. సో, మేము లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్ కొంచెం మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి మనకి ఫోన్స్ అనేవి అలో ఉండవు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈ గోల్డెన్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్పి. ఈ గోల్డెన్ టెంపుల్‌లో మనకి లక్ష్మీదేవి అమ్మవారైతే దర్శనమైతే ఇస్తారు. ఈ లక్ష్మీదేవి అమ్మవారు అంటే 70 కేజీల బంగారంతో అయితే నిర్మించారంట. సో, ఇక్కడ బోర్డులో అయితే రాసుంది. అండ్ మేము వెళ్ళిన తర్వాత 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. చాలా రకాల టికెట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మేము 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ 150 రూపీస్‌కి క్యూ ఇక్కడి నుంచి అయితే ఉంటుంది. 300 రూపీస్ అయితే కొంచెం దూరం నుంచి అయితే ఉంటుంది. సో, మనకి ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉందంట. ఫ్రీ దర్శనం వచ్చేసి ఈవినింగ్ 6కి వచ్చి ఫ్రీ దర్శనం అయితే ఉంటుందంట. కానీ దర్శనం చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్పారు. సో, మాకంత టైం లేదు కాబట్టి మేము 150 రూపీస్ టికెట్‌కి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో, మనం కొంచెం ట్రావెల్ చేసి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం టెంపుల్‌కి రీచ్ అవ్వడానికి కూడా మనం చుట్టూ అంటే ఈ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ఒక సర్కిల్ టైప్ ఉంటుంది. అంటే స్టార్ గుర్తులైతే ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం అక్కడికి ఎండ్ మాత్రమే అవుతాము. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే గోల్డెన్ టెంపుల్ అండి. మస్ట్‌గా విజిట్ చేయండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము.
అండ్ మేమొచ్చేసి టెంపుల్‌కి నియర్ బైలో ఉన్న రూమ్‌లో అయితే స్టే చేసాము. కాస్ట్ వచ్చేసి రూ. 2500 చెప్పారు. అండ్ మేము 6 మెంబర్స్ వచ్చాం కాబట్టి 6 మెంబర్స్‌కి సూటబుల్ అయితే రూమ్ అయితే ఇచ్చారు. సో, మాకైతే టెంపుల్‌కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఎళ్ళాము. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి మేము ఎగ్జాక్ట్‌లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ చేసాము. ఫస్ట్ మనం ఈ గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలంటే మనం గోపురం దగ్గరకైతే వస్తాము. గోపురం దగ్గరకొచ్చి అక్కడ చాలా రకాల ఒత్తులైతే అమ్ముతుంటారు. అంటే 365 ఒత్తులు ప్లస్ నార్మల్ ఒత్తులు చాలా దీపాలైతే అమ్ముతుంటారు. మనం ఏదైనా పెట్టి ఆ దేవుడిని దర్శించుకుంటే చాలు. సో, మేమైతే ఒత్తులు తీసుకొని ఇక్కడ వెలిగించేసి అండ్ దీపం పెట్టిన తర్వాత ఆ దేవునికి టెంకాయ కొట్టి సో, మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో, మేమైతే ఇక్కడికొచ్చేసాము. తర్వాత దీపం పెట్టుకొని మా గిరి ప్రదక్షిణ అయితే మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. మీకు ఏ ఒత్తులు కావాలన్నా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్‌పే, గూగుల్ పే చాలా అయితే ఉన్నాయి. సో, ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, మేమైతే ఇక్కడ టెంపుల్‌కి కుడి సైడ్ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. సో, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నాము. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఏ రోజు మనం గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుంది అని చెప్పి బోర్డులో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, మేమైతే శుక్రవారం అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసాము. 8 అష్టలింగాల్లో మొదటి లింగమైన ఇంద్రలింగం అండి ఇది. ఈ ఇంద్రలింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడైతే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల దీర్ఘాయుషు మరియు శ్రేయస్సు లభిస్తుందని ఇక్కడ వారి చరిత్ర. సో, మేమైతే ఈ ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకొని తర్వాత మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 అష్టలింగాలతో పాటు చిన్న చిన్న గుళ్ళు కూడా కనిపిస్తుంటాయి. అడుగడుగున ప్రతి ఒక్క గుడైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ గుళ్ళు కూడా దర్శనమైనా చేసుకోవచ్చు. లేదా 8 అష్టలింగాలు మాత్రమైనా దర్శనమైనా చేసుకోవచ్చు. మేము ఈ గిరి ప్రదక్షిణని 5:30 కల్లా స్టార్ట్ చేసాము. కానీ ఎండొస్తుందేమో అని చెప్పి భయంతో వచ్చి ఫస్టు కనిపిస్తున్న టెంపుల్స్ మాత్రమే బయట నుంచి దర్శనం అయితే చేసుకున్నాము. క్లైమేట్ అనేది చాలా కూల్‌గా ఉంది. సో, మాకు కొంచెం ఇంకా ధైర్యం వచ్చింది. ఆ శివయ్య అనుగ్రహించాడేమో అని చెప్పి అన్ని టెంపుల్స్ చూసుకుందాం అని చెప్పి మేమైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా అయితే ఉంది ఆ రోజు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇదే అండి ఆ సాక్షాత్తు పరమశివుడు ఉన్న కొండ అనమాట. మీరు క్లియర్‌గా చూడండి ఇక్కడ బోర్డు మీద వచ్చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటుంది. ఎన్ని లింగాలు అండ్ ఈ గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. మనకి దర్శించుకోవాల్సిన 8 లింగాలు అయితే క్లియర్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ కొండ చుట్టూ మనమైతే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. ఈ కొండని మనం ఎటు చూసినా గానీ ఒకేలాగా కనిపిస్తుంది. మనం 14 కిలోమీటర్స్ నడిచినా గానీ ఈ కొండ అయితే సాక్షాత్తు ఆ పరమశివుడు ఉన్నాడనమాట. ఈ గిరి ప్రదక్షిణలో అన్ని లింగాలు వచ్చేసి మనకి ఎడమ వైపున అయితే ఉంటాయి. సో, టోటల్ మనం 8 లింగాల్ని దర్శనం చేసుకోవాలి కాబట్టి 7 లింగాలైతే మనకి ఎడమ వైపున మాత్రమే ఉంటాయి. ఈ 8దో లింగమైన అగ్నిలింగం మాత్రమే కుడి వైపున అయితే ఉంటుంది. సో, ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే చూసుకొని వెళ్ళండి. కుడి వైపున అయితే ఉంటుంది. కానీ ఇక్కడే కొంచెం కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో, ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడి నుంచి మనం లోపలికైతే కొంచెం ట్రావెల్ అయితే చేయాల్సొస్తుంది. ఇక్కడంతా మట్టి పోయడం వల్ల నడిచేటప్పుడు కూడా కొంచెం రాళ్ళైతే గుచ్చుకుంటున్నాయి. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనం ఇలా లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చివరనైతే మనకి అగ్నిలింగం అయితే ఉంటుంది. రెండవ లింగం అయిన అగ్నిలింగం అయితే ఉంటుంది. సో, ఈ అగ్నిలింగాన్ని కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లింగాన్ని అగ్నిదేవుడైతే ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల రోగాల నుంచి విముక్తి, అలాగే జీవితంలో ఎదురైన ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి అయితే ఉంటుంది. మేమైతే ఈ అగ్నిలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. సో, కొంచెం ముందుకు వెళ్ళంగానే అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ అమ్మవారి టెంపుల్ ప్రత్యక్ష ఏంటంటే ఎలాంటి నరదిష్టి ఉన్నా కానీ దిష్టి అయితే తీసుకుంటే ఇక్కడ పోతుందంట. సో, చాలామంది దిష్టి తీసి అయితే వేశారు. మేము కొంచెం మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది తక్కువే ఉన్నారు. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళిన వాళ్ళైతే రమణ మహర్షి ఆశ్రమం కూడా చూడండి. లోపలికి కొండకి వెళ్ళడానికి మార్గం కూడా కనిపిస్తుంది. సో, రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత మేమైతే ఆ లోపల ఎలాంటి వీడియోస్ కూడా తీయలేదు. అండ్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయితే అయ్యాము. సో, మీరు చూస్తున్నారు కదా! చాలా టెంపుల్స్ అయితే మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయండి. మనం దర్శనమైనా చేసుకోవచ్చు లేదా 8 అష్టాలింగాల్ని దర్శనం చేసుకుంటేనే వెళ్ళొచ్చు.
మేము కొంచెం మార్నింగ్ వచ్చాం కాబట్టి మళ్ళీ మేము ఎక్కడ ఎండ స్టార్ట్ అవుతుందో అని చెప్పి భయంతో అయితే కొన్ని టెంపుల్స్ని అయితే మేము స్కిప్ అయితే చేసాము. అండ్ మీరు చూస్తున్నారు కదా, సాక్షాత్తు ఆ పరమశివుని చుట్టే మనం తిరుగుతున్నాం కాబట్టి. అండ్ ఈ కొండకి కొంచెం ముందు చూస్తున్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ నంది కూర్చున్నట్లు. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత మనకి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయింది. సో మేము అక్కడికి వచ్చేటప్పుడు నార్మల్గా 7:00 అలా టైం అయితే వచ్చింది. కొంచెం మేము ఫాస్ట్గానే దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. అండ్ మనం వెళ్తున్న మార్గ మధ్యంలో మనకి బోర్డ్స్ క్లియర్గా కనిపిస్తాయి, ఎన్ని కిలోమీటర్స్కి ఏ లింగం వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, సో మనకి యమలింగం అనమాట. ఇప్పుడు మనకి యమలింగం అయితే దర్శనం అయితే ఇస్తుంది. 8 లింగాల్లో 3వ లింగం అయిన యమలింగం అండి. ఈ యమలింగాన్ని యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించాడు. ఈ యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘాయుషు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ వారి చరిత్ర. సో ఈ యమలింగాన్ని కూడా మేము దర్శనం అయితే చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణకి అడుగడుగున వచ్చేసి చాలా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ 1 కిలోమీటర్కి దూరంలో వచ్చి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ప్రజెంట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే మాకు ఫ్రీ రుద్రాక్ష అయితే ఇచ్చారు. ఎవరైనా అన్నదానానికి డొనేషన్ చేయాలన్నా కానీ ఇక్కడ డొనేషన్ అయితే చేయొచ్చు. ఆ గిరి ప్రదక్షిణకి మళ్ళీ మార్గ మధ్యంలో వచ్చేసి మనకి జింకలు అయితే కనిపిస్తాయి. మేము నార్మల్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు జింకలు అనేది లోపల ఉన్నాయి. వన్స్ మేము పిలిచిన వెంటనే ఈ జింకలు అయితే వస్తున్నాయి. చేతులు లోపల పెట్టుకోండి. మనం ఏమన్నా ఫుడ్ తీసుకొచ్చి ఇస్తామా అన్నట్టు అవైతే ఆశగా చూస్తున్నాయి. కానీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎలాంటి బయట ఫుడ్స్ అని వీటికి తినిపించకండి అని చెప్పి. సో ఎవరైనా బయట ఫుడ్స్ తెచ్చేవాళ్ళు అవాయిడ్ చేయండి, వీటికి తినిపించకండి. అది చింటూ బంటి. 8 లింగాల్లో 4వైన లింగం వచ్చేసి నైరుతి లింగం అండి. సో మనం 4వ లింగానికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే నైరుతి లింగం అయితే ఉంటుంది, కొంచెం లోపలికైతే ఉంటుంది, మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది మాత్రం నైరుతి అనమాట. ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల చెడు ప్రభావాల నుంచి విముక్తి అండ్ చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని ఇక్కడ వారి చరిత్ర. సో మనం ఇక్కడ ముందు దీపం అయితే ఉంటుంది కదా, సో ఆ దీపాన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి 4వ లింగం అయిన నైరుతి లింగాన్ని కూడా దర్శించుకోవాలి. సో మేమైతే దర్శించుకొని తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా రకాల టిఫిన్స్ అలాగే వాటర్ తాగడానికి కొన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ మనం దర్శించుకొని తర్వాత మనం ముందుకు రాగానే రాముల వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళాము, ఆంజనేయ స్వామి అండ్ రామాయణ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇంతకుముందు మనం ముందైతే చూసాం కదా జింకలు, సో ఆ జింకలు అయితే ఈ టెంపుల్కి మేము లోపలికి వెళ్ళంగానే అటు నుంచి కూడా కనిపిస్తున్నాయి. వాటిని పలకరించిన వెంటనే అయితే అవి చూస్తున్నాయి అనమాట, మనకేమైనా ఫుడ్ పెడతారేమో అని చెప్పి అవి ఆశగా చూస్తుంటాయి. కొంచెం ముందుకు వచ్చిన వెంటనే రాఘవేంద్ర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ని మేము బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మనం కొన్ని కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఎగ్జాక్ట్కి ఫుట్ మసాజర్ సెంటర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచే ఈ ఫుట్ మసాజర్ సెంటర్లు అనేవి కూడా స్టార్ట్ చేశారు. 5 మినిట్స్కి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 10 మినిట్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో తర్వాత ఇక్కడ మనకి నంది అయితే కనిపిస్తుంది కదా, ఈ నందిని కూడా మనం దర్శించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ఒక లింగం అయితే కనిపిస్తుంది, ఇది సూర్యలింగం అండి. ఈ అష్టలింగాల్లో ఒక లింగం అయితే కాదు. సో ఇక్కడికి వచ్చి మేము ఈ సూర్యలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మనం ట్రావెల్ చేసేటప్పుడు అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొండని కూడా మనం చూస్తూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసాము. మార్నింగ్ వ్యూ కాబట్టి మాకు అంత క్లియర్గా అయితే కనిపిస్తుంది. 8 లింగాల్లో 5వ లింగం అయిన వరుణలింగం అండి. ఈ వరుణలింగాన్ని వచ్చేసి వరుణ దేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల నీటి సమస్యల వల్ల కొన్ని వ్యాధులు అయితే వస్తాయి కదా, ఆ వ్యాధులు అనేవి నయమవుతాయని ఇక్కడ వారి చరిత్ర. తర్వాత మనకి 6వ లింగం అనేది వాయులింగం అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుందని బోర్డు కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు.
మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో వచ్చేసి ఆ కొండను కూడా మేము క్యాప్చర్ అయితే చేసాము. సో, కొంత టైము శివయ్యలాగా కనిపిస్తుంది. కొంత టైం వచ్చేసి నందిలాగా అయితే కనిపిస్తుంది. తర్వాత మేమొచ్చేసి 6వ లింగం అయిన వాయులింగంకైతే చేరుకున్నాము. ఈ 6వ లింగం అయిన వాయులింగాన్ని వచ్చేసి ఈ వాయుదేవుడైతే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు నయమవుతాయని ఇక్కడ వారి చరిత్ర. ఈ లింగానికి మనం చేరుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి ఇక్కడ లింగాన్ని అయితే దర్శించుకోవాలి. సో, ఈ లింగాన్ని కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మేము ఈ లింగాన్ని దర్శించుకొని తర్వాత మా గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. కొంచెం ముందుకు రాగానే వచ్చేసి ఇక్కడ ఐ లవ్ తిరుమలై అని బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి ఫొటోస్ దిగే వాళ్ళైతే దిగొచ్చు. బ్యాక్ సైడ్‌న కూడా మనకి కొండ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మేము తర్వాత ముందుకైతే వెళ్తున్నాము. తర్వాత మనకి చంద్రలింగం అని కనిపిస్తుంది. ఏదైతే మనం 8 లింగాలనైతే దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నామో, ఈ చంద్రలింగం అనేది ఈ లింగాల్లో ఒక లింగం అయితే కాదు. తర్వాత మేము లోపలికి వెళ్ళి ఈ చంద్రలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చాము. 7వ లింగం అయిన కుబేర లింగం అండి. ఈ కుబేర లింగాన్ని వచ్చేసి కుబేరుడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి సంపద కలుగుతుందని ఇక్కడ వారి చరిత్ర. కుబేరలింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం కదా, రైట్ సైడ్‌న వచ్చేసి కుబేరలింగం కనిపిస్తుంది. ఇప్పటికి చూడండి చాలామంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ మనం మోక్ష మార్గం గుండా వెళ్ళాలంటే మాత్రం ఆల్మోస్ట్ 1 ఆర్ 2 అవర్స్ వెయిట్ కూడా చేయాలి. 5 అవర్స్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. అంతమంది క్రౌడ్ అయితే ఉంటారు. ఇప్పటికి మీరు చూడండి చాలామంది అయితే క్యూ అయితే ఉన్నారు. ఈ మోక్ష మార్గం నుండి మనం బయటికి రావడం వల్ల మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ వారి చరిత్ర. ఎంత లావు ఉన్న వాళ్ళైతే ఈ మోక్ష మార్గం నుండి అయితే బయటకైతే వస్తారంట. ఇంతవరకు ఇరుక్కొని ఎవ్వరూ లేరంట. సో, తర్వాత మాకు టైం సరిపోదని చెప్పి మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసాము. తర్వాత మేము 7 లింగాలు అయితే కంప్లీట్ చేసాం కదా, అప్పటికి ఎండ అయితే చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పటికి 11 అలా అయితే అయ్యింది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి కాలు కాలడం అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. మనం ఆఖరి లింగానికైతే చేరుకున్నాము. అష్టలింగాల్లో ఆఖరి లింగమైన ఈశాన్య లింగానికైతే చేరుకున్నాము. మానసికంగా ఉన్న వాళ్ళకైనా ఎలాగైనా ప్రశాంతత ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల వస్తుందని ఇక్కడ వారి చరిత్ర. సో, ఈ లింగాన్ని కూడా ఆఖరి లింగం కాబట్టి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మనం గిరి ప్రదక్షిణ మొత్తం చేసిన తర్వాత 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఆఖరిగా మనకి ఈ గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించిన వెంటనే మనం పడ్డ కష్టం అంతా తగ్గిపోతుందండి. అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫైనల్‌గా మనమైతే రాజగోపురానికి 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత వచ్చి మేమైతే దీపం పెట్టి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి ఫొటోస్, వీడియోస్ కానీ తీయలేదు. ఫైనల్‌గా మా ఈ గిరి ప్రదక్షిణ అయితే అరుణాచలంలో ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. సో, ఈవినింగ్ అయితే ఇలా మేము స్టార్ట్ అయితే అయిపోయాము. ఫైనల్‌గా అరుణాచలంలో మా గిరి ప్రదక్షిణ అయితే ఆ శివయ్య దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయితే అయ్యింది. మీరు కూడా ఎవరైనా అరుణాచలం వెళ్ళకపోతే లైఫ్‌లో ఒక్కసారైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఛానల్‌ని అయితే షేర్ చేయండి.